ఎన్ని డ్రాఫ్ట్లు రాశారంటే ఇప్పుడు ఫైనల్ బౌండ్ స్క్రిప్ట్తో వెళ్ళే వరకు ఈ స్టోరీకి ఎన్ని డ్రాఫ్ట్లు జరిగాయి? అది మరి మీకు చెప్తే పర్లేదు, అందుకే చెప్పండి, తెలియాలి. ఒకటే డ్రాఫ్ట్? ఒకటే. ఎందుకంటే రావడమే, కథ పుట్టడమే చాలా మాకు దొరకడమే ఏదో బంగారంకి మళ్ళీ సిల్వర్ కలిపితే అప్పుడు మొత్తం ఒక ఆర్నమెంట్ అవుతుంది, అట్లా కాదు. మాకు అది ఆర్నమెంటే దొరికేసింది. మాకు కథలోనే ఉంది. ఆయన చెప్పినప్పుడు ప్రతిదీ 5 నిమిషాలు నేను కథ ఎందుకు నేరేట్ చేశానంటే కథ లేక కాదు, ఇదంతా అవసరం లేదు నేరేట్ చేసే వాళ్ళకి, సినిమాలో చెప్పాలి అదంతా. ప్రతి సీను ఆయన డీటెయిల్గా రాసుకున్న తర్వాత దాంట్లో డైలాగుల కోసం, ట్రీట్మెంట్ కోసం ఎక్కువ కూర్చున్నాం. ఓకే. ఆ పేపర్లో ఏదైతే మేము సీన్ అనుకున్నామో ఆ సీన్ని ఈ సీన్గా బాగాలేదు, ఇంకో సీన్ రాద్దాం, అట్లా ఎప్పుడు అనుకోలేదు. ఆ సీన్ మన సినిమాకి అవసరం అన్నాక ఆ సీన్ వచ్చింది. దాంట్లో డైలాగులు ఎంతవరకు చెప్పాలి, మ్యాక్సిమం సినిమాలో డైలాగులు ఒక ఆర్టిస్టు 1.5 పేపర్ కన్నా ఎక్కువ రాయలేదు మేము. ఇంత ముద్ద ఎప్పుడు రాయలేదు. అవసరం లేదు ఈ సినిమాకి, ఎందుకంటే సిచ్యువేషన్ అర్థం అయిపోయేటప్పుడు మళ్ళీ మాటతో చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా అంటే నేను అని తెలిసిపోతున్నప్పుడు మళ్ళీ నేను ఒక డైలాగు, ఇది ఒక యాక్షన్ ఎందుకు అనిపించింది. అంటే మా వరకు మేము అనుకున్నాం, కథకుడిగా శివప్రసాద్ గారు నేను, ఏ మాట మాట్లాడినా ఆ మాట గుర్తుండిపోవాలి, లేకపోతే అలాంటి మాట రాయొద్దు. అక్కడ ఎంటీగా ఉంటే జనాలు ఏదైనా రాసుకుంటారేమో కానీ మనం రాసి ఇదే త్రో చేయొద్దు అని మేము చాలా క్లారిటీగా. మంచి మంచి మాటలు పడ్డాయండి సినిమాలో, చాలా చాలా మాటలు కొత్తగా ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్, మీరు ఏదైతే టీజర్లో ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా అంటే, నాకు ఇంకొక ఆలోచన, నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా అంటాడు. ఆ తర్వాత ఎక్స్టెన్షను, ఇది సినిమా కిల్ అవ్వదు కాబట్టి నేను చెప్తున్నాను, భూమి మంచిదే, విత్తనం మంచిదే, చెట్టు మాత్రం అలా ఎందుకు పెరిగిందో నాకు అర్థం కాలేదంటాడు. సో భూమి ఇస్ మదర్, విత్తనం అంటే నాన్న, చెట్టు అంటే కొడుకు. ఇలా ఉంటాయి మాటలు. ఓకే. నైస్ నైస్.